అంగం సరైనంత మోతాదులో గట్టి పడకపోవడాన్ని మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. వీటికి కొన్ని కారణాలుంటాయి. అంటే ఓల్డ్ ఏజ్ 50+ ఉన్నారనుకోండి, వాళ్ళకి మెయిన్‌లీ షుగర్ వల్ల లేదా బీపీ వల్ల, రక్త నరాలు దెబ్బతినడం వల్ల పెనిస్‌లో రక్త సరఫరా సరిగ్గా అవ్వకపోవడంతో వాళ్ళకి ఆహ్, పెనిస్ అనేది కరెక్ట్ అయినంత అమౌంట్‌లో గట్టి పడదనమాట. సో, యంగర్ పాపులేషన్‌లో ఇది మెయిన్‌లీ స్ట్రెస్ వల్ల, లేదా హ్యాబిట్స్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల, లేదా కొన్నిసార్లు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. అంటే 1, 2 సార్లు యాక్ట్‌లో ఫెయిల్ అవ్వటం వల్ల వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. అరే! మరీ నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు కూడా ఫెయిల్ అవుతానేమో అన్న ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలామందికి ఆ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇవే కాకుండా కొన్ని హార్మోన్స్ అంటే ప్రొలాక్టిన్ చాలా పెరగడము, లేదా టెస్టోస్టెరాన్ చాలా తక్కువ ఉండడం, ఇవి కూడా చాలా ప్రధాన పాత్రలు పోషిస్తాయి. నార్మల్ ప్రొలాక్టిన్ లెవెల్ అనేది అరౌండ్ 12-15 ఉంటుంది. కొంతమందికి 20 పైన ఉంటుంది. సో, ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ చాలా యంగర్ పాపులేషన్‌లో చూస్తుంటాం. అదే ఈ ప్రొలాక్టిన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంది. 50 పైనుంది, 100 పైనుంది అంటే ఇది కొంచెం పాథాలజికల్ అంటాం. అంటే బ్రెయిన్‌లో ఏదన్నా చిన్న గడ్డ ఉండడం వల్ల ఇలా ప్రొలాక్టిన్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.